హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆ ట్రిపుల్ విధానంలో అమలవుతుంది కదా, దానిపైన అయితే ఆయన ఫైట్ చేస్తూ వస్తున్నారు. మొన్న కోటి సంతకాల సేకరణ అని ర్యాలీ నిర్వహించడం చూస్తాం. ఇప్పుడు చిన్న పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని దీని మీద ఒక యుద్ధం చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ ఏ చిన్న పార్టీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే విధంగా అయితే మెసులుకోవట్లేదని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది. మరి ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఈ పార్టీలు ఏవి కూడా ఆయన వైపు నిలబడట్లేదు? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గవర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈసారి కొత్తగా చిన్న పార్టీలన్నింటినీ కలుపుకొని కూటమికి అగెనిస్ట్ గా ఫైట్ చేద్దామని ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ పార్టీ కూడా ఆయన పక్షాన్ని నిలవడానికి సిద్ధంగా లేదని కూడా తెలుస్తుంది మేడం. ఎందుకు మరి ఏ పార్టీ కూడా ఆయనకు సపోర్ట్ చేయట్లేదు? మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏ పార్టీలు ఆయన కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు మేడం? నాకు మొట్టమొదటి అర్థం కాని విషయం ఏంటంటేనండి, కొత్తగా చిన్న పార్టీలను కలుపుకుని వెళ్ళటం ఏంటి? సింహం సింగిల్ గా వస్తుంది, మేము ఏ పార్టీ తోటి మేము వెళ్ళము, మేము ఒంటరి పోరాటం చేస్తాం అంటారు కదా. ఇదేంటి కొత్తగా? అది కూడా కలుపుకునేది పెద్ద పార్టీలను కలుపుకోవాలి కదా, చిన్న పార్టీలతో ఏమవుతుంది? ఓ జడ శ్రవణ్ పార్టీ, జడ శ్రవణ్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఆమ్ ఆద్మీ ఏమైందో చూసారు మీరు. తర్వాత సిపిఐ, ఓకే సిపిఐ ఎప్పుడు కూడా ఉంటుంది, ఎందుకు ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఏంటి బిఎస్పి, బిఎస్పి ఎక్కడుంది నాకు తెలీదు. అంటే మీకు అర్థమైందా? అసలు ఏమీ లేని పార్టీలు ఎందుకు ఇంకా భూమిలో కలిసిపోతాయి అనుకునే పార్టీలను పట్టుకుంటున్నారు. అంటే వీళ్ళ వైపు ఎవ్వరు కూడా చూడాల. ఇప్పుడు ముందుకెళ్ళి కాంగ్రెస్ని అడగలేడు, ఎందుకంటే ఈగో అడ్డొస్తుంది. బీజేపీ మన మోదీ వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళ ఎంపీలకి, మీరు వాళ్ళ జగన్కి సమాధానం ఇవ్వండి, వైసీపీ సోషల్ మీడియా నెగిటివ్ మాట్లాడితే మీరు వెంటనే మాట్లాడండి అని చెప్పారు. సో బీజేపీ తోటి తెగతింపులు అయిపోయాయి. ఇంకెవరున్నారు? ఇప్పుడు మనిషి ఎలా ఉండాలంటే, ఏ పార్టీ అయినా సరే అహంకారానికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. నా అంతటి వాడు లేడు అనుకుంటే నువ్వు ఎక్కడుంటావో నీకు తెలుసు. మనం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఒకే పంధాలో వెళ్తే ఈరోజు ఈ సమస్య రాదు. అసలు ముందు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలను వ్యతిరేకించడం అనేది మొట్టమొదటి తప్పు. ఎందుకంటే మొన్న రోజా కూడా మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో, తర్వాత ఇంకెక్కడ గుజరాత్లో, తమిళనాడులో ఇవన్నీ చెప్పుకొచ్చింది. కానీ ఆవిడకి తెలియదేమో, వాళ్ళందరూ కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టడానికి ముందుకెళ్తున్నారు. గుజరాత్ అయితే 10 కాలేజీలు కట్టడానికి ముందుకెళ్తుంది. మహారాష్ట్ర ఆల్రెడీ చేస్తోంది. తమిళనాడు కూడా పీపీపీ మోడల్లో వెళ్ళాలనుకుంటుంది. ఒక్కసారి కొంచెం చదువుకోమానండి, తెలియకుండా మాట్లాడకూడదు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బర్డెన్ తగ్గుతుంది ప్రభుత్వం మీద, అంతే. ప్రభుత్వం చేతుల్లోంచి మెడికల్ కాలేజెస్ ఎక్కడికి వెళ్ళిపోవు, అది మెయిన్. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్ అన్నాడు కాబట్టి దాన్ని వ్యతిరేకించాలి. వాళ్ళు 17 కాలేజీలు కడతామన్నారు, మేము 7 కాలేజీలు రెడీగా ఉన్నాయంటుంది మన రోజా, మళ్ళీ 5 అంటుంది. ఒక్క మెడికల్ కాలేజ్ ఇంతవరకు మీకు ఎవరిని చూపించారండి వైసీపీ వాళ్ళు? అసలు నర్సీపట్నం ఎందుకు వెళ్ళాడు గుడ్ అమర్నాథ్ వెళ్ళాక గుడ్డిగా ఈయన ఎందుకు వెళ్ళాడు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి అక్కడికే వెళ్ళి అక్కడ అరకొర ఆ బిల్డింగుల దగ్గర నిల్చుని పూర్తవుతే ఇలా ఉంటుందని ఒక ఫోటో చూపిస్తాడు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఒక్క మెడికల్ కాలేజ్ పూర్తి కాలేదని. పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తి కాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అంటుంది. పులివెందులకి చంద్రబాబుకి సంబంధం ఏంటి? పులివెందుల్లో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టడానికి లేని పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే ప్రజలు వద్దనుకుంటున్నారు. దానికి చంద్రబాబుకి సంబంధం ఏంటి? మీ ప్రజలు వద్దనుకున్నారు, మీ వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ మీరు అసలు దేనికి 4 పార్టీలతో కలవాలనుకుంటున్నారు? అవైనా పెద్ద ఇప్పుడు ఆహా ఓహో అని ఉన్నాయి ఆ పార్టీలు ఏమన్నా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా లెక్కలేనంత మంది ఎంపీలు ఉన్నారా అక్కడ, లేదా ఎమ్మెల్యేలు ఉన్నారు? నాకు అర్థం కాలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు ట్రై చేస్తున్నాడు? ఎంత సిగ్గులేనితనమో చూడండి, మీకు చెప్తున్నది అది. ఇప్పుడు మీ పరిస్థితి అంతకు దిగజారిపోయింది, అది మీరు ఆలోచించాల్సింది. వై నాట్ 175 నుంచి మాట తప్పడు మడమ తిప్పడు, సింహం సింగిల్గా వస్తుంది స్లోగన్స్ ఇచ్చారు కదా. ఇవాళ సింహం ఎందుకు సింగిల్గా వెళ్ళటం లేదు? మీరు కోటి సంతకాల సేకరణ అన్నారు, రేపు 175 జిల్లాల నుంచి కేంద్ర కార్యాలయానికి సంతకాల సేకరణ వెళ్తుందన్నారు. రేపు ర్యాలీగా వెళ్తాడు, చూద్దాం రేపు ఏమవుతుందో. రేపు ఎంత గొడవలు జరుగుతాయో
వీళ్ళెవరు కూడా సుముఖంగా లేరని తెలుస్తోంది. అవును. అంటే డబ్బులు ఇచ్చినా కూడా నీతో రావనన్నారేమో మనకు తెలియదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఈ చిన్న పార్టీలే మీకు చెప్పకనే చెప్తున్నాయి. మీకు అర్థమైంది కదా, అవును. ఇలాంటి చిన్న పార్టీలే ఇంతో కలవడానికి ఇష్టపడలేదంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది ప్రజల్లో, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. నా పని అయిపోయింది, ఎందుకు ఇంకా నేను ఆంధ్రప్రదేశ్లో అనుకుని హ్యాపీగా ఎలహంకి వెళ్ళి నిద్రపోతే బాగుంటుంది. ఓకే మనం ఈ ర్యాలీలు, ఈ కోటి సంతకాల సేకరణ అది కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టుగా కనబడట్లేదు. సో వర్కౌట్ ఏ రకంగా అవుతుందంటే విధ్వంసం చేయడానికి అవుతుంది. మీకు రేపు వర్కౌట్ ఎట్లా అవుతుందంటే ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేశారని తెలుస్తుంది, విధ్వంసానికి తెర లేపనున్నారని. ఏ రకంగా అంటే ఇప్పుడు ఈయన ప్రభుత్వ కళాశాలకు వ్యతిరేకం కాబట్టి ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద వెళ్ళి రాళ్ళు రూగుతారా, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమైనా వీళ్ళు నాశనం చేస్తారా, మాకు తెలీదు ఆగ్రహంతో మా కార్యకర్తలు చేశారు అని చెప్తాడా. అందుకని రేపు బలగాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, పోలీసు బలగాలు. రేపు ఏమన్నా జరగచ్చండి, మనకు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అలవాటే కదా. ఇప్పుడు మిర్చి ఆడికి వెళ్ళాడు, అక్కడ సెల్ ఫోన్లు పోయాయి, ఒక రైతు డబ్బులు పోయాయి. పొగాకు బేళ్ల దగ్గరికి వెళ్ళారు, బేళ్ళంతా తొక్కేసి అవి ఎందుకు ఇలా పొడి పొడి అయిపోయాయి. ఆ తర్వాత మీకు బంగారుపల్లిని ఎక్కడికి వెళ్ళారు కదా, వెళ్తుంటే అతను కారు కింద పడిపోతే వాళ్ళ కార్యకర్తే పక్కకి ఇచ్చేసారు. అలాగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు. కాబట్టి రేపు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఏంట్రా బాబు ఈ దరిద్రం కావాలని అనుకుంటున్నారు. అందుకని రేపు ఈ కేకలు, అరుపులు, ఈ అరుపులతో పాటు ఏమన్నా వీళ్ళు రాళ్ళు రువ్వడాలు ఇంకేదన్నా చేస్తారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అవడానికి కోడికత్తి కేసు, బాబాయ్ హత్య, నారాసుర రక్త చరిత్ర చేశాడు కదా. తర్వాత మొన్న కూడా 24 ఎన్నికలకు ముందు కూడా అదేంటి గులకరాయ సతీష్ది మనకు తెలుసు. అందుకని ఏమైనా చేయొచ్చు. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.